లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలను చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, దిల్సుఖ్ నగర్. ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ప్రధానంగా జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో, జిల్లా మానిటరింగ్ ఆఫీసర్, ఎలక్షన్ మానిటరింగ్ ఆఫీసర్ ఆధ్వర్యంలో ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసిన పరిస్థితి కనబడుతుంది. మనతో పాటు జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ ఉన్నాడు. ఒకసారి సార్తో మాట్లాడు. సార్, ఏర్పాటు ఎట్లున్నాయి సార్, ఏంటి పరిస్థితి? సో మనకి మంచిర్యాల జిల్లాలో మొత్తంగా 741 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ప్రతి పోలింగ్ స్టేషన్లో పిఓ, ఏపీఓ, ఓపీఓ వాళ్ళందరికీ కూడా ఒక 2 rounds ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఈరోజు డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్స్ రోజు కూడా వాళ్ళకి అడిషనల్గా ఒక ఆన్ డిమాండ్ ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ 3 రకాల ట్రైనింగ్స్ ప్రతి పోలింగ్ ఆఫీసర్కి ఇవ్వడం జరిగింది. సో దట్ రేపు వాళ్ళ పోలింగ్ సమయంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా మంచిగా చేసుకోవడం. అదే రకంగా ఈవీఎం విషయానికి వస్తే మనకి 43 అభ్యర్థులు ఉన్నారు కాబట్టి ఇంక్లూడింగ్ నోటా. సో 3 బియూస్, ఒక సియు, వీవీప్యాట్ ప్రతి పోలింగ్ స్టేషన్. దానికి తోడు ఒక 25% సియు బియూలు, 40% వీవీప్యాట్ కూడా మనము అరేంజ్ చేసుకోవడం జరిగింది. అవి సెక్టర్ ఆఫీసర్కి ఇచ్చి రేపు ఎక్కడైనా ఏదైనా చిన్న సమస్య వచ్చినా ఇమీడియట్లీ మనం ప్రతి పోలింగ్ నియోజకవర్గానికి 3 ఈసీఎల్ ఇంజనీర్స్ని పెట్టేసి వాళ్ళు పోయి చెక్ చేసి అక్కడ ఏమైనా అవసరం ఉంటే రీప్లేస్ చేయాల్సి వస్తే రీప్లేస్ పెట్టడానికి కూడా అన్ని రకాలుగా చర్యలు అయితే తీసుకోవడం జరిగింది. అండ్ ఇది మనం పర్టికులర్గా ఈ సమ్మర్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి పోలింగ్ స్టేషన్లో టెంట్ సౌకర్యం, డ్రింకింగ్ వాటర్ సౌకర్యం, అట్లనే ఒక పారామెడికల్ స్టాఫ్ వాళ్ళకి మెడిసిన్స్, ఓఆర్ఎస్ ప్యాకెట్స్ ఇచ్చేసి ప్రతి పోలింగ్ స్టేషన్లో కూడా పెట్టడం జరిగింది. సో దట్ అక్కడికి వచ్చే ఓటర్లకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల సౌకర్యాలు అయితే కల్పించడం జరిగింది. థ్యాంక్ యూ సార్. ఇంకో విషయం చెప్పండి సార్, ప్రధానంగా సమస్యాత్మకమైన పోలింగ్ కేంద్రాలు ఏమైనా లొకేట్ చేశారా? వాడ భద్రత ఏ విధంగా ఉంటుంది? ఏమైనా వెబ్ కాస్టింగ్ ఉండబోతుందా? ఎట్లుండబోతుంది? సో మనకి మంచిర్యాల జిల్లాకు సంబంధించినంత వరకు అయితే 99 పోలింగ్ స్టేషన్స్లో మనము సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించడం జరిగింది. అది యాజ్ పర్ ఈసీఐ గైడ్ లైన్స్. మనకి ఇంతకుముందు జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్ ఏదైతే ఉన్నాయో ఆ రెండింటిని దృష్టిలో పెట్టుకొని 99 సమస్యాత్మక పోలింగ్ స్టేషన్స్ గుర్తించడం జరిగింది. 49 లొకేషన్స్లో ఉంటాయి. సో ప్రతి లొకేషన్లో ఒక మైక్రో అబ్జర్వర్ని పెట్టడం జరిగింది. ప్రతి పోలింగ్ స్టేషన్లో కూడా వెబ్ కాస్టింగ్ జరగడం జరుగుతుంది. అట్లనే ప్రతి లొకేషన్లో మనకు సిఆర్పిఎఫ్ సిబ్బందిని కూడా అక్కడ డిప్లాయ్ చేయడం జరిగింది. సో దట్ అక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒక సైడు నాన్ సివిల్ నుంచి మైక్రో అబ్జర్వర్ ఉంటారు, సిఆర్పిఎఫ్ ఉంటారు, వెబ్ కాస్టింగ్ కూడా ఉంటుంది. వెబ్ కాస్టింగ్ లింక్ మనతో పాటు అక్కడ సిఓ ఆఫీస్కి, ఈసీఐ కూడా ఇవ్వడం జరిగింది. సో అక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని సమస్యాత్మక కేంద్రాల్లో ఈ 3 చర్యలు అయితే మనం తీసుకోవడం జరిగింది. ఎట్లుంది సార్ జిల్లా వ్యాప్తంగా? ఇప్పటికే ప్రచారం అంతా బంద్ అయిపోయింది. ప్రధాన పార్టీలకు సంబంధించి ఏమైనా కేసులు చేశారా? ఎట్లుంది సార్? సో మనకి ముందు నుంచి కూడా అనౌన్స్మెంట్ నుంచి కూడా మనకి ఎఫ్ఎస్టీ టీమ్స్ రన్నింగ్లో ఉన్నాయి. తర్వాత మనకి ఎప్పుడైతే నోటిఫికేషన్ వచ్చిందో ఎస్ఎస్టీ టీమ్స్, ఈ విఎస్టీ టీమ్స్, వివివిటీ టీమ్స్ కంటిన్యూస్గా రన్ చేస్తున్నాయి. ఇప్పుడు లాస్ట్ 72 hours కూడా అందరు టీమ్స్ కూడా అలర్ట్గా ఉండమని ఆల్రెడీ మెసేజ్లు ఇవ్వడం జరిగింది. సో మనము ఒక ప్రతి ఎస్ఎస్టీ, ఎఫ్ఎస్టీ నుంచి సీజర్ జరిగినప్పుడల్లా ఏంటిదంటే అది జెన్యూన్ సీజరా కాదా అనేది డిస్ట్రిక్ట్ గ్రీవెన్స్ కమిటీ పెట్టి, ఆ డిస్ట్రిక్ట్ గ్రీవెన్స్ కమిటీ వల్ల ఒకవేళ సీజర్ జెన్యూన్ కాలేదనుకుంటే కనుక అది చేస్తాం. అట్లనే మోడల్ కోడ్ వయలేషన్స్ ఉంటే కూడా దానికి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరుగుతుంది. అట్లా ఒక కొన్ని 3-4 ఎఫ్ఐఆర్స్ కూడా మన దగ్గర మోడల్ కోడ్ వయలేషన్స్ మనం ఫైల్ చేయడం జరుగుతుంది. పర్టికులర్గా ఈ 48 hours ఈ లాస్ట్ 48 hours ఇంపార్టెంట్ కాబట్టి మనము ఎఫ్ఎస్టీ టీమ్స్, ఎఫ్ఎస్ఎస్టీ టీమ్స్ అంతా అలర్ట్ చేయడం జరిగింది. ఎక్కడైనా కూడా ఈ మనీ డిస్ట్రిబ్యూషన్ కానీ, లిక్కర్ డిస్ట్రిబ్యూషన్ అటువంటి ఏం జరిగినా ఇమీడియట్గా మాకు సివిజిల్ ద్వారా కానీ 1950 ద్వారా కానీ ఇన్ఫామ్ చేసినా కూడా అది మనం ఇమీడియట్గా ఎఫ్ఎస్టీ టీమ్ని అక్కడ పంపించి యాక్షన్ తీసుకోవడం జరిగింది. సో అన్ని రకాలుగా అన్ని టీమ్స్ అలర్ట్గా ఉన్నాయి. ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో ఈ ఎలక్షన్ జరిగేటట్టయితే అన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. కొన్ని జిల్లాలో, సమస్యాత్మక జిల్లాల్లో కొంత టైమింగ్ చేంజ్ అయింది. మన జిల్లా పరిస్థితి ఏంటి? సో మనకి 3 నియోజకవర్గాలు, మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూరు, పర్టికులర్గా ఏమంటే ఇవి ఎల్డబ్ల్యూ కేటగిరీ నియోజకవర్గాల్లో వస్తాయి. ఎల్డబ్ల్యూ కేటగిరీ నియోజకవర్గాల్లో పోలింగ్ టైమింగ్ 7 గంటల నుంచి 4 గంటల వరకు ఉంటుంది. నాన్ ఎల్డబ్ల్యూ కేటగిరీ అంటే 7 గంటల నుంచి 6 గంటల వరకు. సో మన 3 నియోజకవర్గాలకు సంబంధించి మాత్రం పోలింగ్ టైం 7 గంటల నుంచి 4 గంటల వరకే ఉంటుంది. ఇది ఆల్రెడీ మనము త్రూ మీడియా కానీ, ప్రెస్ కానీ, లేకపోతే త్రూ పంచాయత్ సెక్రటరీ స్టాంప్ ఇప్పించడం జరిగింది. అర్బన్ ఏరియాలో కూడా మనము త్రూ ఆటోస్ ద్వారా కూడా చెప్పడం జరిగింది. మరొకసారి కూడా ఆటో ద్వారా కూడా నేను చెప్పదలుచుకున్నాను, అందరికీ కూడా మన 3 నియోజకవర్గాల్లో పోలింగ్ టైమింగ్స్ 7 గంటల నుంచి 4 గంటల వరకే ఉంటుంది. కాబట్టి జిల్లా ప్రజలందరూ ఇది గమనించి అందరూ కూడా 4 గంటల లోపే పోలింగ్ బూత్కి వచ్చేసి మీ యొక్క ఓటు హక్కుని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. చివరికి ఒక విషయం చెప్పండి సార్, ప్రధానంగా ఈసారి ఎక్కువ అవేర్నెస్ కల్పించే ప్రయత్నం చేశారు. ఓటు అందరూ వాడుకోవాలని.
జిల్లా కలెక్టర్గా ఏం చెప్పబోతున్నారు? సో మనము మీరు అన్నట్టు ఇంతకుముందు లాస్ట్ అసెంబ్లీలో ఎక్కడెక్కడైతే తక్కువ పోలింగ్ శాతం వచ్చినాయో ఆ కేంద్రాలన్నింటినీ కూడా మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. సో అక్కడ ద్వారా మన కళాజాతర టీమ్స్ ద్వారా ప్రతి దగ్గర కూడా అవేర్నెస్ క్రియేట్ చేయడం జరిగింది. అట్లాగానే పోలింగ్ స్టేషన్ వాక్ అని చెప్పేసి అక్కడ మన పోలింగ్ స్టేషన్ వాక్ చేయడం జరిగింది. అట్లానే 5K రన్ 2K రన్ మిగతా ఈ రంగోలీ కాంపిటీషన్స్ ఇవన్నీ కూడా స్వీప్ చేయడం జరిగింది. అందరికీ అవేర్నెస్ క్రియేట్ చేసి ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగం. ఇంకా మరొకసారి జిల్లా ప్రజలందరికీ ఏంటంటే రాజ్యాంగం మనకి ఇచ్చిన ఓటు హక్కు ఎవరికి ఎటువంటి తేడా లేకుండా ఇచ్చిన హక్కు ఆయుధం మనకు ఓటు. సో దీన్ని ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలి. ఇప్పుడు రేపు 13th రోజు జిల్లా ప్రజలందరూ కూడా ఈ ఫెస్టివల్ డెమోక్రసీ అనే ఫెస్టివల్ రోజు 30th రోజు ప్రతి ఒక్కరు వచ్చి కూడా ఈ ఓటు హక్కును వినియోగించి ఈ ఫెస్టివల్ని సక్సెస్ఫుల్ చేస్తారని మరొకసారి కోరుకుంటూ అందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. జిల్లా వ్యాప్తంగా ఇప్పటికీ అన్ని ఏర్పాట్లు చేశాం. ఏది ఉన్నా కానీ వెంటనే మాకు ఇన్ఫామ్ చేయాలి. మేము ఏ సమస్య వచ్చినా పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తున్నాం. మరోపక్క ఈవీఎంలు కావచ్చు, వీవీప్యాడ్లకు కావచ్చు, ఏదైనా సాంకేతిక లోపాలు వస్తే వెంటనే మార్చడానికి కూడా అడిషనల్గా అన్నీ సిద్ధంగా ఉన్నాయని చెప్పిన పరిస్థితి. మైక్రో అబ్జర్వర్లను సిద్ధంగా పెట్టాం. పీఓలు కావచ్చు, ఓపీఓలు కావచ్చు, అదేవిధంగా ఏపీఓలు కావచ్చు, ప్రస్తుతానికి పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నారు. అన్ని రకాలుగా ట్రైనింగ్ ఇచ్చాం. పర్ఫెక్ట్గా ఉండే విధంగా చూస్తామని జిల్లా కలెక్టర్ బాదావ సంతోష్ చెబుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే ఓవరాల్గా మనం ఒకసారి గమనించినట్టు కనుకైతే దేశవ్యాప్తంగా జరుగుతున్న 3వ విడత ఎన్నికలకు ప్రధానంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అటు ఆదిలాబాద్ పార్లమెంట్ కావచ్చు, ఇటు పెద్దపల్లి పార్లమెంట్ కావచ్చు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు. మనం ఒకసారి విజువల్స్లో కూడా చూపెట్టే ప్రయత్నం చేస్తున్నాం. ముఖ్యంగా ఇప్పటికే పీఓలు, ఏపీఓలు, అదేవిధంగా ఓపీఓలతో పూర్తి స్థాయిలో ట్రైనింగ్ అయిన పరిస్థితి. ట్రైనింగ్ అనంతరం ఈరోజు డ్యూటీస్ అలర్ట్ చేసే ప్రయత్నం చేస్తారు. అనంతరం ప్రధానంగా పోలీసులు కావచ్చు, పోలీసులతో పాటు పూర్తిగా వారికి సంబంధించిన వాహనాలను అరేంజ్ చేసి ఇక్కడ నుంచి నేరుగా అటు పోలింగ్ స్టేషన్కు పంపించే ప్రక్రియలో ఇప్పటికే అధికారులు ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే టీచర్లు కావచ్చు, ట్రాన్స్కో కావచ్చు, ఇతరత్ర సిబ్బంది దాదాపుగా అటు ప్రధానంగా ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో 10,000 మంది ఉద్యోగులతో పూర్తి ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి. ఇటు 11,225 మందితో ఇటు పెద్దపల్లిలో కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. పూర్తిగా సమస్యాత్మకమైన పోలింగ్ కేంద్రాలను అన్నిటి లొకేట్ చేసిన పరిస్థితి కనబడుతుంది. ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించామని చెబుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. నేను ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా కమిషనర్ కూడా మాట్లాడుతూ ప్రధానమైన సమస్య కేంద్రాల్లో ఇప్పటికే అంతా మా కంట్రోల్లో ఉంది, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతియుతంగా పోలింగ్ జరిగే విధంగా చూస్తామని చెబుతున్న పరిస్థితి కూడా కనబడుతుంది. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.